SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ వస్తే అణ్వాయుధాల ధ్వంసమే, దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తున్న మోదీ. తెలంగాణలో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదు, మంత్రి పొన్నం. సొంత చిన్నానికి న్యాయం చేయని వారు ప్రజలకు చేస్తారా? వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్య. దొంగ ఓట్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు, ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. కాంగ్రెస్ పై ప్రజలకు కోపం వచ్చింది, అలా చేశారంటే మాత్రం ఇక అంతే, హరీష్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని అణ్వాయుధాలన్నింటినీ ఆ పార్టీ ధ్వంసం చేస్తుందని ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని ఆరోపించారు. రాజస్థాన్ రాష్ట్రం బార్మూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ఇండియా కూటమి తన చర్యలతో దేశాన్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర ఉంది. ఆ కూటమిలో భాగమైన మరో పార్టీ తన మేనిఫెస్టోలో దేశానికి వ్యతిరేకంగా ప్రమాదకరమైన ప్రకటన చేసింది. వీరంతా కలిసి అణ్వాయుధాలను నాశనం చేసి భారత్ను శక్తిహీనంగా మారుస్తారు. దేశ సరిహద్దు జిల్లాలను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా అభివృద్ధి చేయలేదు. కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తుంది. దశాబ్దాలుగా పాలించిన ఆ పార్టీ దేశంలోని ఏ ఒక్క ప్రధాన సమస్యకు పూర్తి పరిష్కారం చూపలేకపోయిందని మోదీ తెలిపారు. बहुत खतरनाक ऐलान किया है। उन्होंने अपने मैनिफेस्टो में लिखा है, जिस पोखरण की धरती ने भारत को परमाणु शक्ति से संपन्न किया, अब इंडिया अलायंस का कहना है कि हम भारत के परमाणु हथियार नष्ट कर देंगे, दरिया में डुबो देंगे। भारत जैसा देश जिसके दोनों तरफ पड़ोसियों के पास परमाणु हथियार हो, क्या उस देश में परमाणु हथियार समाप्त करना, इसकी सोच ये समाप्त करना चाहता है इंडिया अलायंस? क्या परमाणु हथियार समाप्त होने चाहिए? मुझे सबका जवाब चाहिए। क्या परमाणु हथियार समाप्त होने चाहिए? क्या परमाणु हथियार समाप्त होने चाहिए? मैं जरा कांग्रेस को पूछना चाहता, आपके ये साथी, ये आपके इंडिया अलायंस के साथी किसके इशारे पर काम कर रहे हैं? ये कैसा गठबंधन है? తెలంగాణలో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టైనా ఇచ్చారా అని నిలదీశారు. భాజపాను వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐ ద్వారా దాడులు చేస్తున్నారన్నారు. భాజపా బారాస కలిసి కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని పొన్నం ఆరోపించారు. అనేటువంటి పదాన్ని దేశ విభజనతోటి పోల్చి దొంగదారిని ఎత్తుకపోయిందని చెప్పి అమరులను అవమానపరిచి ఇలా ఈ రాష్ట్రంలో ఒక్క విభజన హామీ కూడా అమలు చేయనటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నైతికత ఉంది అని అడుగుతున్నాం. ఇలా ఇక్కడ ఓటు అడగడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంది? మీకు ఏ ముఖం ఉంది అని అడుగుతున్నాం. ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిండ్రా? ఒక ఇండస్ట్రీ తెచ్చిండ్రా? ఒక మెడికల్ ఒక పెద్ద ఏమైనా ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చిండ్రా? ఈ రాష్ట్రంలో ఎవరికి ఇల్లు కట్టించిండ్రు? ఎంతసేపు అధికారాన్ని వినియోగించుకొని నియంతృత్వంగా ప్రభుత్వాలను పడగొట్టాలి, ప్రజాస్వామ్యాన్ని చంపాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తే బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్, సిబిఐలను ఉపయోగించుకొని హరాస్మెంట్ చేయాలి తప్ప మీరు ఈ 10 సంవత్సరాల్లో సాధించింది అని అడుగుతా ఉన్నా. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేసిండ్రే? బండి సంజయ్ గారు అడిగితే అసలు మీరు చేనేత కార్మికుల గురించి మాట్లాడతారు. ఇలా చేనేత కార్మికులకు జీఎస్టీ చేయడంతో పాటుగా ఇన్సూరెన్స్ రద్దు చేసి, నేషనల్ టెక్స్టైల్కి సంబంధించినటువంటి వాటన్నిటిని రద్దు చేసి, ఇలా చేనేత కార్మికుల జీవితాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానాలన్నీ రద్దు చేసి ఇలా వాళ్ళకి అన్యాయం చేశారు. మీరు లోపాయకార ఒప్పందంతో బీఆర్ఎస్, టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ప్రాజెక్టుల నీళ్లున్నాక రైతులకు ఇయ్యొద్దు అనేంత మూర్ఖులం కాదు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. మీ హయాంలో పడ్డ వర్షాలు
మీరు 50,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు తగినటువంటి రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్ఆర్కు వివేక అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. పులివెందులలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. వివేకాను ఘోరంగా నరికి చంపేశారు. 5 ఏళ్లైనా నేటికి హత్య చేసిన వారికి శిక్ష పడలేదు. అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెప్తుంది. జగన్ తన అధికారాన్ని అడ్డేసి హంతకులను కాపాడుతున్నారు. సొంత చిన్నానికి న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారని షర్మిల ప్రశ్నించారు. సొంత చిన్నాన అంటే నాన్న తర్వాత నానంతటి వాడు, చిన్నప్పుడు ఎత్తుకొని పెంచినవాడు, సొంత చిన్నానకు హత్యకు కారణమైన వాడని తెలిసి కూడా 5 సంవత్సరాలు వెనకేసుకొచ్చారు. 5 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చారు. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? 5 సంవత్సరాలు ఒక హంతకుని కాపాడటం ఒక ఎత్తైతే ఇప్పుడు మళ్ళీ అదే హత్య చేసిన వాళ్ళకు ఎంపీ టికెట్ ఇస్తున్నారు. ఇది న్యాయమేనా? అది అడగడానికే. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అదే ఎంపీకి పోటీ చేస్తుంది. మీరు సమాధానం చెప్పండి. రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తున్నది తప్ప? ఇది మా ఇంటి విషయమా? ఇది మా కుటుంబ విషయమా? ఒక పెద్ద మనిషిని గొడ్డలితో నరికి క్రూరంగా నరికేసి చంపేస్తే ఒక ప్రజల మనిషిని, ప్రజా నాయకుడిని, అది కుటుంబ విషయం ఎలా అవుతుంది? మీ నాయకుడు రాజశేఖర రెడ్డి, మీ నాయకుడు వివేకానంద రెడ్డి గారు, మీ నాయకుడు మీకు సేవ చేస్తే వీళ్లకు ఈర్ష్య పుట్టి వివేకానంద రెడ్డి గారి బ్రతుకున్నంత కాలము వాళ్ళ ఎదుగుదలకు అడ్డొస్తాడని, వాళ్ళ పక్కలో బల్లెమవుతాడని వాళ్ళు కుట్ర పన్ని ఈ రోజు చంపారు అని సిబిఐ చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డికి జైలు శిక్ష పడలేదు. కారణం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు కాబట్టి. అందుకే మళ్ళీ ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి హత్య చేసిన వాళ్ళు మళ్ళీ గెలవకూడదు. మళ్ళీ అధికారాన్ని వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం వాడుకోకూడదు. మళ్ళీ చట్ట సభలకు ఇలాంటి హంతకులకు వెళ్లకూడదనే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యం చేసింది. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా నిలబడింది అంటే న్యాయం కోసం నిలబడింది, ధర్మం కోసం నిలబడింది, నిజం గెలవాలని నిలబడింది. మళ్ళీ చెప్తున్నాను, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన అవినాష్ ఎంపీగా కావాలో మీరే నిర్ణేతలు. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరే నిర్ణేతలు. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. మళ్ళీ చెప్తున్నా, నేనైతే రాజశేఖర రెడ్డి బిడ్డను మీకు మాటిస్తున్నా. మీరు గెలిపిస్తే మీ మధ్యలోనే బ్రతుకుతా. మీ ఎంపీగా మీ మధ్యలోనే బ్రతుకుతా. మీరు గెలిపిస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది, మీకు అండగా నిలబడుతుంది. మీ ఎంపీగా మీ గొంతును ఢిల్లీలో అయినా వినిపిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించాలి. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. న్యాయాన్ని, నిజాన్ని గెలిపించాలని ప్రతి అన్నను, ప్రతి చెల్లిని, ప్రతి అక్కను, ప్రతి తమ్ముని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే మన ఓటు. హస్తం గుర్తు అమ్మా, హస్తం గుర్తు తల్లి, హస్తం గుర్తమ్మా. తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కొండా భూదేవి గార్డెన్లో మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహ సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొని ప్రసంగించారు. మనం 10 ఏళ్లు పాలించడం, వాళ్ళొచ్చి 4 నెలలు కాలేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది అని అన్నారు. సిద్దిపేటలో సగం కట్టిన వెటనరీ కాలేజీను రద్దు చేసి కొడంగల్కు రేవంత్ రెడ్డి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను గంభీర ఉపన్యాసాలు ఇచ్చారని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదని, పని లేదని ఎద్దేవా చేశారు. ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందని తెలిపారు. డిప్యూటీ స్పీకర్గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర కార్యదర్శిగా రాజీనామా చేసి సిద్దిపేట బరిలో నిలబడితే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోట్లు కుమ్మరిచ్చినా, అధికార దుర్వినియోగం చేసినా సిద్దిపేట ప్రజలందరూ జై తెలంగాణ అని కేసీఆర్ వెంట నడిచింది. అగో అది ఇవాళ తెలంగాణ రావడానికి సిద్దిపేట ప్రజలే ఈ గులాబీ జెండాను నిలబెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి మొట్టమొదలు అడుగు వేసింది సిద్దిపేట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో రావాలంటే కూడా మన సిద్దిపేట నుంచి మెదక్ ఎంపీని గెలిపించి
మళ్ళీ ఒక అడుగు ముందుకు వేసే బాధ్యత కూడా ఇవాళ మన మీద ఉన్నది. ఏం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం 10 ఏళ్ళు ఉన్నాం కనీసం, వాళ్ళు 4 నెలలు కాలే ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. లుకలుకలు స్టార్ట్ అయినాయి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కాలే. ఇవాళ పొద్దున మీరు పేపర్లో చూసుంటారు, జనగామలో వడ్లు 1550 రూపాయలకు కూడా ఇప్పుడు కొంటలేడని రైతులు మొత్తుకుంటున్నారు. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, వడ్ల కోసం 2500 రూపాయలు ఇచ్చి వడ్లు కొంటమో అన్నాడు. ఇవాళ జనగామ మార్కెట్లో చూస్తే 1560 రూపాయలకు వడ్లు అమ్ముకున్నారు. మరి అన్ని వాళ్ళ మాటలన్నీ కూడా నీటి మూటలని ప్రజలకు అర్థమైంది. ఒకసారి నేను అవి కూడా చూపించినాక మిగతా విషయాల్లోకి పోతా. కార్యకర్తలతో నా మనం ఏంటంటే, దయచేసి మీరు యాక్టివ్గా ఒక నెల రోజులే ఉంది, కరెక్ట్గా 30 రోజులు ఉంది. ఇవాళ 13 తారీఖు కదా, 12 మళ్ళా 13 తారీఖు నాడు పోలింగ్, మే 13. అంటే ఇవాళ ఇడిచిపెట్టి ఒక నెల ఉన్నది, బరాబర్ ఒక నెల ఉన్నది. నెల రోజులు దండం పెడతా, దయచేసి ఎక్కడ 10 మంది కూర్చున్నా, అది పొద్దున వాకింగ్లోనైనా, హోటల్లో టిఫిన్ చేసే కాడైనా, మధ్యాహ్నం ఏదన్నా ఫంక్షన్లో కలిసినా, మన కాలనీలోనైనా ఈ డయాస్ మీద ఉన్న సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దయచేసి ప్రతి నిమిషం కూడా మనం మన పార్టీ ఎందుకు గెలవాలనో చెప్పాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ గెలిస్తే ఏం లాభం జరుగుతుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు 100 ఉంటాయి. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా, తెలంగాణనే రాకపోతే సిద్దిపేట జిల్లా అవుతుండేనా? ఇవాళ సిద్దిపేటకు జిల్లా వచ్చింది, రైలు వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తిరుపతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలు, ఈవీఎంలు భద్రపరిచే గదులను పరిశీలించారు. ఓటింగ్లో పాల్గొందాం నినాదంలో ఉన్న సెల్ఫీ ఫోటో బాక్సులను ప్రారంభించారు. నకిలీ ఓటర్ కార్డుతో దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లలతో స్వీప్ యాక్టివిటీ అంటే ప్రతి 18 ఇయర్స్ గర్ల్ బాయ్కి ఓటింగ్ హక్కు ఉండాలి ఒకటి. రెండవది వాళ్ళు పోలింగ్ రోజు యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలి. సో మనకు 18 ఇయర్స్ అంటే న్యూ ఓటర్స్లో 3-4 months బ్యాక్ మనం డ్రాఫ్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఓన్లీ 3 లక్షల ఓటు ఉండేవి. ఈరోజు మనకు 10 లక్షల వరకు ఓన్లీ 18 to 19 ఇయర్స్ ఓట్ మన డిస్ట్రిక్ట్స్లో ప్రయత్నం వలన ఈరోజు ఈ ఫిగర్ వచ్చింది. ఇంకా 2-3 రోజు అవకాశం ఉంది. అప్పుడు కూడా వాళ్ళు ఇఫ్ ఎనీబడీ ఈజ్ లెఫ్ట్ అవుట్ దే కెన్ కమ్ అండ్ ఓట్. 16th అనౌన్స్మెంట్ అయిన తర్వాత మనము ఎంసీసీ ఇంప్లిమెంట్ అయింది. ఎంసీసీ ఇంప్లిమెంట్ ఈసారి చాలా కేర్ఫుల్గా రెస్పాన్సిబుల్గా ప్రతి జిల్లాలో చేస్తున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ పైన మా ఇన్స్ట్రక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే విదిన్ 24 hours ఆ కంప్లైంట్ ఎంక్వైరీ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. తర్వాత యాక్షన్ ప్రకారం కమిషన్కి, సీఈఓకి, మళ్ళీ కమిషన్కి రిపోర్ట్ పంపించాలి. సో డిస్ట్రిక్ట్స్లో ఏ కంప్లైంట్ వస్తే అది జిల్లా కలెక్టర్ అంటే డిఈఓ తర్వాత ఎస్పీ దీనికి సంపూర్ణ బాధ్యత ఉంటుంది. దే షుడ్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్ అండ్ రిపోర్ట్ టు ద కమిషన్. సో నిన్నటి వరకు మన సీజర్స్ కూడా ఇప్పుడు 100 కోట్ల వరకు సీజర్స్ 16 తర్వాత అయినాయి. దాంట్లో సుమారుగా 25 కోట్ల వరకు క్యాష్ ఉంది. మిగతా డ్రగ్స్, మెటల్స్ ఇవి అన్నీ ఉన్నాయి. ఎక్కడైనా ఎవరైనా వాలంటీర్స్ నుంచి ఎంప్లాయీ వరకు ఎవరైనా ఎక్కడైనా పొలిటికల్ యాక్టివిటీలు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. సుమారుగా 900 వాలంటీర్స్ని ఈ రోజు వరకు రిమూవ్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చాలా కంప్లైంట్ వచ్చినాయి. సో 150 వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మనం తీసేసాము సర్వీస్ నుంచి. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కొన్ని చోట్ల వచ్చింది. సో ఈ రోజు వరకు అరౌండ్ 120 గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మేము డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాము. 51 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రతి కలెక్టర్ కాంగ్రెస్ వస్తే అణ్వాయుధాల ధ్వంసమే, దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తున్న మోదీ. తెలంగాణలో భాజపాకు ఓటు అడిగే హక్కు లేదు, మంత్రి పొన్నం. సొంత చిన్నానికి న్యాయం చేయని వారు ప్రజలకు చేస్తారా? వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్య. దొంగ ఓట్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు, ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా.
కాంగ్రెస్పై ప్రజలకు కోపం వచ్చింది. అలా చేశారంటే మాత్రం ఇక అంతే. హరీష్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.